షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దినదినము కృపావాక్యము ద్వారా మీరు బలపరచబడుతున్నారు. మరి అనేక ప్రాంతాల్లో వెళుతున్నప్పుడు అనేక రీతులుగా ఈ విధంగా వీడియోలు చేయడానికి పరమతండ్రి చూపిన కృపను బట్టి నిజంగా నిండు మనసుతో ఆయనకు కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. మేము సింగనూరు ప్రాంతము దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత రావడం జరిగింది. మరి మొట్టమొదటిగా నేను 16 సంవత్సరాల క్రితం ఈ కుటుంబం యుద్ధకు రావడం జరిగింది. మరి నా పక్కన ఉన్న కుటుంబము గురించి మీకు కొన్ని మాటలు చెప్తాను. ముందుగా మా వాక్యం విందాము. కృపావాక్యం, ఇచ్చిన కృపావాక్యము సామెత గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్రెల్లదు. హల్లెలూయా. సో ఎప్పుడు ఆయన మార్గంలో నువ్వు సురక్షితంగా నడుస్తావు. నీ పాదములకు ఆయన వాక్యమును దీపముగా ఉంచుకున్నప్పుడు, ఆయన త్రోవలలో నడిచినప్పుడు. మరి లేఖనం భాగం చదివిన అక్కగారు, కుమారక్క గారు దాదాపుగా 40 సంవత్సరాల క్రితము తను తీవ్రమైన అనారోగ్యంను గురైనప్పుడు మరి తన భర్త అయిన తన దాసుని ఆనందరావు గారిని పరలోకపు తండ్రి ఆకర్షించుకొని వారిని అద్భుతముగా వారి యొక్క కన్నీటి ప్రార్థన జ్ఞాపకం చేసుకొని అక్కగారిని సజీవురాలుగా నిలబెట్టాడు. ఆ సజీవ సాక్ష్యమే వారు పొందుకున్న గర్భఫలము, ఎడపక్క ఉన్న కృపావరము. సో ఆయన కృప ద్వారా పొందుకున్నారు ఈ బహుమానాన్ని. కాబట్టి అందుకే ఆయన వరం ఇచ్చాడని ఆ కృపావరం అని పేరు పెట్టుకున్నారు. తన తర్వాత తన చెల్లెలైన అమ్మాయి రూతు, తను తెనాల్లో ఉంటారు. వారి కుటుంబము, తన భర్త సతీష్, వారి పిల్లలు ఇద్దరు సాత్విక, నిస్సి. కాబట్టి వారు కుటుంబముగా వర్తిల్లారు. అయితే ఎప్పుడు పాదము తొట్టిల్లని కూడా ఆయన యొక్క మార్గములలో నడుస్తున్నప్పుడు ఆ నజరేయుడైన యోషువ ఏమని చెప్పాడు? నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. కాబట్టి ఆ జీవమైన, ఆ మార్గమైన, ఆ సత్యమైన, ఆ యొక్క సర్వలోక రక్షకుడైన మెస్సీయను కలిగి ఉన్న కుటుంబము. కాబట్టి వారి యొక్క మార్గంలో ఆయన నడిపింపజేస్తూ వస్తున్నాడు. భయంకరమైన స్థితిగతుల నుంచి వారిని కాపాడుతూ వస్తున్నారు. వారికి ఇవ్వబడిన ఈ బహుమానము కుమారుడు మరి అనేక మార్లు యాక్సిడెంట్లకు గురైనప్పుడు, మరి భయంకరమైన స్థితిగతుల నుంచి కొన్ని సంవత్సరాల క్రితమే పాము తన కడుపులోకి, మరి తన బరిలోకి చొచ్చి మరి అద్భుతంగా ఆ పాము కాటేయలేదు. ఆశ్చర్యంగా తనను కాపాడాడు. అదేవిధంగా కరోనా సమయంలో మరి అక్కగారు మరి ఆ కోవిడ్తో బాధపడినప్పుడు బిడ్డల యొక్క, తన భర్త యొక్క, తన బిడ్డల యొక్క కన్నీటి ప్రార్థన, అనేకులైన సేవకుల యొక్క ప్రార్థన, ఇక్కడ వారి పాదపు తొట్టిని నిలవలేని పరలోకపు తండ్రి వారు ఆయన మార్గంలో నడుస్తున్నారు. కాబట్టి మరి వారి కూతురు ఆ అమ్మాయి రూతు ఎంత ప్రయాసపడిందో, వారు అందరూ ఎంత ప్రయాసపడ్డారో ఆ సమయంలో మరి మరణ పడక నుంచి అక్కగారిని లేవనెత్తి ఈ దినమున సజీవ సాక్ష్యంగా నిలబెట్టాడు మన మధ్యలో. కాబట్టి ఈ కుటుంబాన్ని దర్శించడానికి కొరకు పరలోకపు తండ్రి కృప చూపాడు. ఇక్కడ రావడానికి కొరకు ఆయన చూపిన కృపను బట్టి ఆయన స్తోత్రములు చెల్లిస్తూ ఈ మాటలు మీకు, మరి ఈ సాక్ష్యము, చిన్న సాక్ష్యము మీకు, మీ కుటుంబాలకు దీవెనకరంగా ఉండునుగాక. ఆమేన్. మహాగణుడైన తండ్రి, పరిశుద్ధుడైన రాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, అవును నాయన, మీ మార్గం నడిచినప్పుడు మా త్రోవలను నాయన మరి తొట్టిలనివ్వరు, మా పాదము తొట్టిలనివ్వరు నాయన. మీ వాక్యమైన యోషువామిస్తే మిమ్మల్ని కలిగి ఉన్నప్పుడు మీ రక్తంలో కడిగిన బిడ్డలను మీరు ఆ విధంగా స్థిరపరచువారని మాట్లాడే మాటలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యోషువామిస్తే నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, మన విమోచకుడును, నజరేయుడైన జీవమైన, మార్గమైన, సత్యమైన యోషువామిస్తే దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.